సో, బేసిక్‌గా ఎళ్ళే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, హ్మ్. ప్రీవియస్ సీజన్స్ అంతా ఫాలో అయ్యి, ఆ! చూసే వెళ్తూ ఉంటారు. సో, యాహ్! చూసావా ప్రీవియస్ సీజన్స్? చూసాను కానీ, ఏది ఎగ్జాంపుల్‌గా నేను తీసుకోలేదు. అంటే హ్మ్. వీళ్ళలాగా ఆడాలి, ఈ సిట్యుయేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి. అలా అయితే ఏం ప్లాన్ చేయలేదు గానీ, జస్ట్ అంటే ఆ సీజన్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు నేను చూసాను అంతే తప్ప, ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు నాకు వర్కౌట్ అవుతది లోపలికెళ్ళిన తర్వాత. బట్ నేనైతే 0% ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. సో, అందరూ మేజర్ రీజన్స్ 2 రీజన్స్‌తో వెళ్తారు. ఒకళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ యాహ్! ఉన్నవాళ్ళు ఓకే. డబ్బుల కోసం పోతూ ఉంటారు. కొంతమంది ఫేమ్ కోసం వెళ్తూ ఉంటారు. ఏ కేటగరీ నువ్వు? 2 కాదు. హ్మ్. ఐ ఆల్‌వేస్ ఫీల్ అంటే ఆ 2 బయట కూడా ఏంటో బయట కూడా సంపాదించొచ్చు. అంటే ప్రాబబ్లీ 'బిగ్ బాస్‌లో' తొందరగా వస్తదనుకో. హ్మ్. బట్ స్టిల్ అదేంటో బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తదని నా ఒపీనియన్. ఐ డోంట్ నో. హ్మ్. బట్ నేనైతే ఆ రియాలిటీ షో, ఆ 'బిగ్ బాస్‌ని' ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే ఎళ్తున్నాను. నాకు చాలా ఇష్టం రియాలిటీ షోస్ అంటే బేసికల్లీ. హ్మ్. సో, నేను ఏ రియాలిటీ షో వచ్చినా నేను ఒప్పేసుకుంటా. సో, ఇలా ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు నో చెప్పాలని అనిపించలేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్. సో, రాగానే ఒప్పేసుకున్నా ఇంకా. ఐ జస్ట్ వాంట్ ఎక్స్‌పీరియన్స్ అని. నాకు తెలిసిన యష్మి హ్మ్. స్వీట్, క్యూట్, కైండ్ హార్టెడ్, ఆహ్, ఎవరిని హర్ట్ చేయదు. ఇవి నాకు తెలుసు. ఈ మెంటాలిటీతో లోపల ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతావు అనుకుంటున్నావు? నువ్వు నువ్వు చెప్తున్నప్పుడు అవునా! ఇవన్నీ నేనేనా అని అనుకుంటున్నాను. హ్మ్. బట్ ఐ డోంట్ నో. ఆహ్, కైండ్ హార్టెడా? ఇవన్నీ ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయింది నీకు? కొంతమందిని అడిగిన స్వీట్, క్యూట్. ఓకే. హ్మ్. ఐ డోంట్ నో. యాహ్! బేసిక్‌గా అలా కాదు. అంటే ఎవరిని హర్ట్ చేయను. యాహ్! ఇంటెన్షనల్లీ నేను ఎవరిని హర్ట్ చేయను. బట్ ఐ హ్మ్. డోంట్ నో. నాకు తెలియకుండా నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అయితే అవన్నీ నాకు తెలీదు. ఐయామ్ నాట్ ప్రిపేర్డ్. అలా అని నేను చాలా సైలెంట్ అని ఒప్పుకోను. నువ్వు చెప్పేలాగా నేను చాలా కైండ్ హార్టెడ్, సాఫ్ట్ అవన్నీ. హ్మ్. నేను ఐయామ్ వెరీ స్ట్రాంగ్. చాలా గట్టిగా మాట్లాడేస్తా. ఎక్కడ లో వాయిస్‌లో మాట్లాడాలి, అక్కడ లోగా మాట్లాడతా. ఎవరితో స్వీట్‌గా ఉండాలి, వాళ్ళతో స్వీట్‌గా ఉంటా. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు నాకది. ఐయామ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ 'యష్మి' విల్ సర్వైవ్ ఇన్‌సైడ్ ద 'బిగ్ బాస్' హౌస్ అని నాకైతే అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఐ డోంట్ నో. బట్ డెఫినైట్‌లీ నేనైతే ఐ కెన్ బి స్ట్రాంగ్ ఇన్‌సైడ్ ద హౌస్. నీ పేరుకి నాకు ఒక లింక్ ఉంది. ఏంటి? యష్మి బాలేదా? బ్యాడ్ అయ్యానా? బావుంది. బావుందా? ఓకే. ఆ! 'యష్మి' హ్మ్. అంట. సో, ప్రీవియస్ కంటెస్టెంట్స్‌లో హూ ఈస్ యువర్ యెస్. ఫేవరెట్ కంటెస్టెంట్? సో, మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ సత్య కాబట్టి యాహ్! సత్య. సత్య ఈస్ యువర్ ఫేవరెట్. యాహ్! ఏమైనా ఎళ్ళేటప్పుడు సజెషన్స్ అలాంటివి ఏమన్నా కాలేజ్ ఎళ్ళలేదు కదా నువ్వసలు. స సజెషన్ తనకి ఇంక హ్మ్. రేపు వెళ్తున్నానంటే 1 డే బిఫోర్ కాల్ చేశాను. అంటే వేరే వాళ్ళందరూ చెప్పారు తనకి. హ్మ్. నేనెందుకు కాల్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆహ్, తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ అది నోవేర్ సర్ప్రైజ్ అవ్వలేదు తనకి. తిట్టింది ఇన్‌ఫాక్ట్. "అరే! నువ్వు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు లోపలికెళ్తున్నావని." హ్మ్. తనని కన్సోల్ చేసి కొంచెం నైస్ చేసి, "లేదురా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ వర్కౌట్ అవ్వలేదు." అలా కన్విన్స్ చేశాను. బట్ యాహ్! లాస్ట్ మినిట్‌లో తనకి కాల్ చేసి చెప్పాను. కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. యూట్యూబ్‌లో యాహ్! చూస్తే హ్మ్. 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్. హ్మ్. నాకు ఒకటే కనిపించింది. ఇంకో సెకండ్ ఇంటర్వ్యూ ఎక్కడుందో తెలీదు. నువ్వు చెప్పావు ఇందాక. కనిపించవు. ఓన్లీ టీవీ షోస్, యాహ్! సీరియల్స్, ఆ! బయట ఫ్రెండ్స్‌తో కూడా హ్మ్. ఎక్కడ పెద్దగా నేను చూసింది లేదు. హ్మ్. ఎందుకు ఇంట్రోవర్టా? లేదంటే ఎక్స్‌ట్రోవర్టా? లేదంటే ఎందుకు బయటికి రావడం, అందరితో మింగిల్ అవ్వడం అనే యాహ్! పాయింటా? అది కూడా ఉంది. హ్మ్. బట్ తర్వాత ఇంకొకటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇంటర్వ్యూ చూసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్. హ్మ్. సో, నేను ప్రతిసారి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆలోచిస్తా. నా నుంచి ఏదైనా ఉపయోగం ఉందా జనాలకి? అంటే నా ఇంటర్వ్యూస్ చూస్తారా? సో, ఈ థాట్ ప్రాసెస్‌లో నాకెప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదు. హ్మ్. వచ్చినా నేను చాలా సారి లేదండి, ఇస్తానండి, చెప్తానండి అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ లేదు. ఇవ్వాలి. నా హ్మ్. గురించి తెలుసుకోవాలి జనాలు అని ఇప్పుడు ఐ హావ్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అంతే. ఇవ్వాలి అని అనుకుంటున్నాను. హ్మ్. సో, ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? యాంబివర్ట్. అలా అండ్ నా మూడ్ బట్టి. అంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఇంట్లోనే ఉండాలి. ఎవ్వరు వద్దనిపిస్తది. హ్మ్. సో, ఒకరోజు అలా అనిపిస్తే ఇంకో రోజు డెడ్ ఆపోజిట్. అందరితో మింగిల్ అవుతా. అందరితో బయటికెళ్తా. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరు ఉన్నారో అందరికి కాల్ చేసి, "ఏయ్! లెట్స్ గో ఔట్. లెట్స్ హావ్ ఫన్" అని. సో, ఐ వుడ్ సే యాంబివర్ట్.